ఆ సేకరించినటువంటి ఆ చందనపు పొదలో ఔషధీ ద్రవ్యాలని సమ్మేళనం చేసి ఆ చందనాన్ని స్వామి తిరుమేర సమర్పించడంటాడు. 20వ తారీఖు వైశాఖ తృతీయ అక్షయ తృతీయ నాడు మనకి స్వామి విజయరూప దర్శనం లభించబోతోంది. గంధేన నిరస్యంతే మహార్తయః. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహ ప్రభు సన్నిధానంలో రేపు వైశాఖ శుద్ధ తృతీయ నాడు ఏప్రిల్ 20వ తారీఖున జరగబోయేటువంటి చందనోత్సవ సందర్భంగా చందనోత్సవం అయిన తర్వాత ఆ సాయంకాలం చందన సమర్పణకు గాను ఈనాడు చైత్రబహుళ ఏకాదశి నాడు చందనం స్నాన ముహూర్తం అనేటువంటి ముహూర్తం చేయడం అనేటువంటిది అనుచానమైన సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకొని ఈనాడు విశ్వక్సేనారాధనం పుణ్యాహవాచనం అయిన తర్వాత చందనదారు ఖండాన్ని స్వామివారి సన్నిధానంలో సమర్పించి పూజాధికారులు నిర్వహించి అయిన తర్వాత ప్రధానార్చకుల వారు గొడవర్తి శ్రీనివాసాచార్యుల వారు వారి యొక్క ప్రప్రథమంగా ఆ చందనం సేకరణం అనేటువంటిది ముహూర్తం చేస్తారు. ఆ కార్యక్రమం జరుగుతోంది. అదైన తర్వాత రెండవ ప్రధానార్చకుల వారు సీతారామాచార్య స్వామి వారు ఆ తర్వాత స్థానాచార్యుల వారు అయిన తర్వాత ఈ సేకరించినటువంటి చందనాన్ని స్వామివారి పాదాల మ్రోల సమర్పించి అదైన తర్వాత విశిష్టమైనటువంటి కార్యనిర్వహణాధికారి వారు ఈ ముహూర్తాన్ని చేస్తారు. దీనితో తర్వాత శ్రీకార్యపరులందరూ ఈ చందనం సేకరణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం, చాలా విశిష్టమైన సన్నివేశం. ఎందుచేతనంటే ఏటి పొడవున సింహాద్రినాథుని యొక్క తిరుమేనని అలంకరించేటువంటి చందనాన్ని మన కార్యక్రమంగా మన సేవగా మన శ్రీహస్తాలతో స్వామికి సమర్పించడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విలక్షణమైన సన్నివేశం. ఇది చాలా పవిత్రమైనటువంటి కార్యం. దీన్ని మనం నిర్వహిస్తున్నాం. అందుకే ఏకాదశి పర్వదినాన్న ఈ ముహూర్తం చేయడం అనేటువంటిది బహుశా కాకతాళీయం అవ్వచ్చు, లేదా అది ఉద్దేశ్యం అవ్వచ్చు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రత్యక్షంగా